హల్లెలూయా. ఆ పరలోక రాజ్యమునకు ఆయన మిమ్మల్ని పిలుచుచున్నాడు. మనలందరిని ఆయన పిలుస్తున్నాడు. ఎక్కడికంటే ఆయన రాజ్యానికి రండి, నా రాజ్యములో సంతోషం, సమాధానం, నెమ్మది ఉంటుంది, జీవం ఉంటుంది. మరణం అనేది అక్కడ ఉండదు. ఆకలి దప్పులు అనేవి అక్కడ ఉండవు. కాబట్టి ఇదిగో తన రాజ్యము కొరకు ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు అంటూ పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రికను రాస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏమండి, మనం పిలుస్తుంటే జనులు ఏమనుకుంటున్నారు? ఎక్కడికి పిలుస్తున్నాం అనుకుంటున్నారంటే వారి మతంలోనికి పిలుస్తున్నారు. ఏమండి, ఈరోజు ఏమంటే ఆ మహిమ కలిగిన దేవుడు మనల్ని పిలుస్తుంది ఎక్కడికంటే ఆయన మహిమ రాజ్యములోనికి. కానీ ఈరోజు అర్థం కాక మనుషులు ఎక్కడికి పిలుస్తున్నారని మనకి పేరు పెడుతున్నారు. ఏమండి, ఎక్కడికి పిలుస్తున్నారని మనుషులు మనల్ని ఒక నిందపడేస్తున్నారంటే వారి మతంలోనికి లాక్కుంటున్నారా? మత మార్పిడి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మతంలోనికి లాక్కోవడం కాదు, మతంలోనికి మార్చడం కాదు, మత మార్పిడి కాదు. తన మహిమ కొరకు, దేవుని స్తోత్రం, తన రాజ్యము కొరకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. నేనుండు స్థలములో మీరును ఉండునట్లుగా రండి నా యొద్దకు అని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఈ సత్యం చాలామందికి అర్థం కాక అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఏ విధము చేతనైనా మనం వారి ఎడల ప్రేమ చూపి వారిని ప్రభు రాజ్యము కొరకు సిద్ధపరచుదుముగాక, ఆయన రాజ్యము కొరకు సిద్ధపరిచే బిడలంగా ఉందుముగాక.